పులిహోర కాకరకాయ పులుసు మర్నాటికే మహత్తరంగా ఉంటాయని అప్పదాస్ గారు ఏ నోటితో అయితే అన్నారో కానీ మిథునం సినిమాలో అది అక్షరాల నిజమండి. పులిహోర కాకరకాయ పులుసు మజ్జిగ పులుసు మర్నాటికే అద్భుతంగా ఉంటాయి. మరి నిన్న చేసిన కాకరకాయ పులుసు అయితే కొంచెం ఉంది, ఇంకెవరికి ఇవ్వడానికి చాలదని ఈ రోజుకి నేనే దాచేసుకున్నాను. ఇది నిన్న చేసిన కాకరకాయ వేపుడు అనమాట. కొన్ని చక్రాలుగా తరిగి కాకరకాయ ఆవు పులుసు చేశాను. ఆ వీడియో చూడకపోతే మన ఛానల్ పేరు కింద క్లిక్ చేస్తే ఆ వీడియో వస్తుంది. నిజానికి కాకరకాయ చేదు ఒంటికి ఎంతో మంచిదైనా సరే చేదుపోయే మార్గాలు ఎన్నో చెప్తూ ఉంటారు ఎందరూ. అక్కర్లేదండి, దాన్ని సరిగ్గా వండితే ఏ చేదు ఉండదు. ఇక ఆకుపచ్చ రంగు బ్రౌన్ కలర్లోకి మారాలి, అప్పుడు ఏ చేదు ఉండదు. పైగా నిజం చెప్పాలా, తినగ వేము తీయనుండు అన్నట్టు చాలా బాగుంటాయండి ఇలా ఇంగువ కారంతో వేపుడు చేసుకుంటే. కలర్ మాత్రం ఖచ్చితంగా మారాలి, దానికి ఇంకే మార్గాలు పాటించక్కర్లేదు. ఇది నిన్నటి భోజనం. ఈ రోజైతే ఇంకేం చేసుకోలేదు, నువ్వుల పొడి కాకరకాయ పులుసు అంతే.